హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించిన నేను తయారు చేసిన మోడల్ పేపర్ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అప్పుడు మాత్రమే మోడల్ క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు అర్థం కావడం జరుగుతుంది. అలాగే నేను తయారు చేసిన మెటీరియల్ కొన్ని కాపీస్ మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ మనకి ఒక నెల మాత్రమే టైం ఉంది ఎగ్జామినేషన్కి. సో ఈ తక్కువ టైంలో మీరు ఎగ్జామినేషన్లో 90+ మార్క్స్ స్కోర్ చేయాలా అయితే నేను తయారు చేసిన మెటీరియల్ని తీసుకోండి. ఈ మెటీరియల్లో సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి అండ్ గ్రామర్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఎక్సర్సైజెస్కి ఆన్సర్స్ నేను తయారు చేసిన గైడ్లో ఉండడం జరిగింది. సో ఈ గైడ్ కావాలి అనుకున్న వాళ్ళు లేదా మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ అయిన 7989277388కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో నేను మీ ఇంటి వద్దకే మెటీరియల్ పంపిస్తాను. సో రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా 2022లో మీరు రాయబోవు ఎగ్జామినేషన్కు సంబంధించి మోడల్ పేపర్ నేను తయారు చేసింది న్యూ సిలబస్కు సంబంధించిన మోడల్ పేపర్ అనమాట. సో మనకి ఎగ్జామ్ వచ్చే 3 అవర్స్ ఉంది అండ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉన్నాయి. ఇది జనరల్కి సంబంధించి. సో ఈ మోడల్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏ చూద్దాం. సో సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో ఏమున్నాయంటే అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 words ఈచ్. 2 × 4 = 8. సో మీకు ఫస్ట్ బిట్లో అనోటేషన్స్ ఉంటాయి. ఈ అనోటేషన్స్ ప్రోజ్ నుంచి అడగడం జరుగుతుంది. సో 5 అనోటేషన్స్ ఇవ్వడం జరిగింది. 5 అనోటేషన్స్లో 2 అనోటేషన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో 3 మీకు చాయిస్ కింద మీరు వదిలేయవచ్చు. ఈ 3 అనోటేషన్స్ని మీకు ఏవైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఆ అనోటేషన్స్నే మీరు రాయాల్సి ఉంటుంది. 2 అనోటేషన్స్ రాయండి. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో ఫస్ట్ అనోటేషన్ చూద్దాం. సో వీలైతే ఇది మీరు టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకునే ప్రయత్నము చేయండి. ఓకేనా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ అ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ఇన్ హిస్ హెడ్ సో మచ్ యాజ్ ఇట్ ఈస్ వాట్ అ పర్సన్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్. సో ఇది ఫస్ట్ అనోటేషన్ 2 sides ఆఫ్ లైఫ్ నుంచి తీసుకున్నది అనమాట. నెక్స్ట్, ఎస్ మై ఫస్ట్ ర్యాంక్ స్లిప్డ్ టు ద సెకండ్. సో ఇది డియర్ ఫాదర్ నుంచి తీసుకున్న annotation. Third one, her intentions are evidently good as she has planted trees rich in biodiversity. The green champion తిమ్మక్క నుంచి తీసుకున్న annotation ఇది. The physical overdraft came only from greater willpower. సో ఇది కూడా మళ్ళీ మెగనం 2 sides ఆఫ్ లైఫ్ నుంచి తీసుకున్నట్టుంది. And she was cross. She said, go and ask the guy who keeps gardening things. సో ఇది ఎక్కడ నుంచి తీసుకున్నాము అంటే డియర్ ఫాదర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా మీకు 5 అనోటేషన్స్ అడుగుతారు. ఇందులో మీకు వచ్చిన 2 అనోటేషన్స్ని పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాసే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ సెకండ్ బిట్లో అనోటేషన్స్ ఉన్నాయి. అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 words ఈచ్. 2 × 4 = 8. సో సెకండ్ బిట్లో కూడా మీకు 5 అనోటేషన్స్ అడుగుతున్నారు. అందులో 2 రాయమంటున్నారు. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఈ ఆన్సర్స్ 100 wordsలో రాయాలి. 100 పదాల ఆన్సర్ అంటే ఆన్సర్లో 100 పదాలు ఉండాల్సి ఉంటుంది. సో అలా రాయాల్సి ఉంటుంది. మరి సెకండ్ బిట్లో ఉన్న అనోటేషన్స్ ఎక్కడి నుంచి మనల్ని అడుగుతారు అంటే పోయట్రీ నుంచి అడగడం జరుగుతుంది. సో 5 అనోటేషన్స్ ఏంటో చూద్దాం. దే ఆల్ షుక్ దేర్ హెడ్స్ and give me a smile as though I was trying to fool with them. సో ఇది హ్యాపీనెస్ అనే పోయం నుంచి తీసుకోవడం జరిగింది. హోమ్ ఐ లవ్స్ లైక్ మెలోడీ దట్స్ స్వీట్ ప్లేడ్ ఇన్ ట్యూన్. ఇది రెడ్ రోజ్ నుంచి తీసుకున్నారు. ఎ ఫుడ్ గివర్ ఈజ్ హీ విత్ ఎబిలిటీ టు మిటిగేట్ ద స్కైస్ హంగర్. ఇది ద బెగ్గర్ నుంచి తీసుకున్నారు ఆ పోయం నుంచి. A lily of a day is fairer far in May. సో ఇది ద నోబుల్ నేచర్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ అనోటేషన్ వచ్చేసి హిజ్ స్టమక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ వైడ్. సో ఇది ద బెగ్గర్ నుంచి తీసుకోవడం జరిగింది. ద బెగ్గర్ అనే పోయం నుంచి. సో ఇది
సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. సో థర్డ్ బిట్ ప్రోజ్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ అడుగుతారు, 2 రాయాలి, 3 చాయిస్ కింద వదిలేయచ్చు. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించబడడం జరిగింది. అండ్ థర్డ్ బిట్లో ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ప్రోజ్ లెసన్లో నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. చూద్దాం. ఫస్ట్ వన్, హౌ డూ ద 2 types of persons react to an overcast morning? The 2 sides of life నుంచి తీసుకోవడం జరిగింది. రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ ద ప్రజెంట్ డే టుడే ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ రాహుల్స్ లెటర్. సో ఇది ఫాదర్ డియర్ ఫాదర్ నుంచి తీసుకున్న క్వశ్చన్. వై వాజ్ తిమ్మక్క కాల్డ్ సాలుమరడా? సో ఇది ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క నుంచి తీసుకున్నారు. అండ్ ద ఫోర్త్ వన్ చూద్దాం. వై డిడ్ డాక్టర్ బ్యానిస్టర్ ఫీల్ దట్ ద మూమెంట్ ఆఫ్ ద లైఫ్ టైమ్ హ్యాడ్ కమ్? సో ఇది ద ఫస్ట్ 4 minutes నుంచి తీసుకున్న క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పోస్ట్ స్క్రిప్టెడ్ టు ద నెక్స్ట్ ఇన్ ఫాదర్ డియర్ ఫాదర్? సో ఇది కూడా ఫాదర్ డియర్ ఫాదర్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ బిట్ చూద్దాం, ఫోర్త్ బిట్ చూద్దాం. సో ఫోర్త్ బిట్లో కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ పోయట్రీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 2 క్వశ్చన్స్ రాయమంటున్నారు. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై ఈజ్ లవ్ కంపేర్ టు ఏ రెడ్ రెడ్ రోజ్? సో ఇది తెలిసిపోతుంది మనకి ఏ పోయం నుంచి తీసుకున్నారు. ఏ రెడ్ రెడ్ రోజ్ అనే పోయం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద నరేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపీనెస్ ఈజ్. సో ఇది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే హ్యాపీనెస్ అనే పోయం నుంచి తీసుకున్నారు. థర్డ్ వన్ వచ్చేసి హౌ డస్ ద పోయం ద బెగ్గర్ డిస్క్రైబ్ ద ఫార్మర్స్ ప్యాథటిక్ ఫిజికల్ కండిషన్? సో ఇది క్లియర్గా తెలిసిపోతుంది మనకి ద బెగ్గర్ అనే పోయం నుంచి తీసుకున్నారు. ఫోర్త్ వన్ చూస్తే డిస్కస్ ద యాప్నెస్ ఆఫ్ ద టైటిల్ ద నోబుల్ నేచర్ టు ద పోయం. నోబుల్ నేచర్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది ఈ క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ బిట్లో లిస్ట్ ద ఎబిలిటీస్ ఎ ఫార్మర్ ఈజ్ ఎండౌటెడ్ విత్ అకార్డింగ్ టు ద పోయం. సో ఇది ద బెగ్గర్ అనే పోయం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ బిట్ సెక్షన్ ఏకి సంబంధించి. సో ఫిఫ్త్ బిట్లో మనకి అనోటేషన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 5 అనోటేషన్స్ అడిగారు ఇందులో కూడా. అందులో నుంచి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన 2 క్వశ్చన్స్ని వాళ్ళు రాయమంటున్నారు. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈజ్ ద టైటిల్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ యాప్ట్ ద స్టోరీ ఎక్స్ప్లెయిన్? సో ఇది ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అనే షార్ట్ స్టోరీ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ వన్ చూద్దాం. విత్ ఆల్ ద అక్రోసైడ్స్ వీ కెనాట్ లీవ్ క్రైస్ అ ఉమెన్ ఆఫ్ రామసాగరం ఎక్స్ప్లెయిన్ ద acrosides with the villagers were subjected to. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే సంఘాల పంతులు నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. హౌ డిడ్ ద 3 brothers ట్రై టు అవుట్ స్మార్ట్ వన్ అనదర్? సో ఇది ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అనే షార్ట్ స్టోరీ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ 4వ చూద్దాం. నరేట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అలన్ యాజ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ ద గ్రౌండ్ ఇన్ టైమ్ ఆఫ్టర్ మీటింగ్ ద ఓల్డ్ మ్యాన్ ఆన్ హిస్ వే. ఇది ద ప్లేయింగ్ ద గేమ్ అనే షార్ట్ స్టోరీ నుంచి తీసుకున్నారు. అండ్ ఈ బిట్లో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద రిజల్ట్ ఆఫ్ ద డిక్లరేషన్ బై ద మహతమీమ్. సో ఇది సంఘాల పంతుల నుంచి తీసుకున్న క్వశ్చన్. ఇది సెక్షన్ ఏ. రైట్. నెక్స్ట్ సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బిలో 2 ప్యాసేజీలు ఉంటాయి. సో 8 మార్కులు మాత్రం ఉన్నాయి ఈ సెక్షన్ బికి. 6th బిట్తో స్టార్ట్ అవుతుంది, 7th బిట్తో క్లోజ్ కావడం జరుగుతుంది. ఏది సెక్షన్ బి. సో ఫస్ట్ చూద్దాం. 6th బిట్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ఎనీ 4 questions గివెన్ ఆఫ్టర్ ఇట్. 4 into 1 is equal to 4. సో ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ని కేర్ఫుల్గా చదవండి. అండ్ దాని కింద మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ అందులో మీరు 4 questionsకి ఆన్సర్ చేయమని చెప్తున్నాడు. సో ఆ 4 questionsకి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఈ 6th బిట్లో ఉన్న ప్యాసేజ్ని ఏమంటారు అంటే సీన్ ప్యాసేజ్ అంటారు. ఈ సీన్ ప్యాసేజ్ మరి ఎక్కడి నుంచి అడగడం జరుగుతుంది అంటే షార్ట్ స్టోరీస్ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ప్రతి షార్ట్ స్టోరీకి సంబంధించి 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. మనకి సిలబస్లో ఉన్న పారాగ్రాఫ్స్ చదవండి. డిలీటెడ్
షార్ట్స్ డిలీటెడ్ షార్ట్ స్టోరీస్ని చదవకండి, అందులో నుంచి పారాగ్రాఫ్స్ అడగరు. సో మనకి సిలబస్లో ఉన్న పారాగ్రాఫ్సే అంటే షార్ట్ స్టోరీ పారాగ్రాఫ్స్ చదవండి, అందులో నుంచి ఒకటి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి చూద్దాం. ద టేబుల్ హ్యాస్ ఫ్లవరీ బార్డర్. ద సెకండ్ బ్రదర్ వెంట్ away very pleased with him, and hardly had he gone when the third brother arrived there. He too inquired about the inscription, and on being told what it was, asked if there was any other writing on it. Only the donor's name, Wangley, at the bottom, said the monk. సో ఇది ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ నుంచి తీసుకున్నారు. సో దీని కింద 6 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. వీలైతే ఒక 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి, ఫుల్ మార్క్స్ రావాలి అంటే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డిడ్ ద టాబ్లెట్ హ్యావ్ ఫర్ ఇట్స్ డెకరేషన్? అండ్ సెకండ్ వన్ వచ్చేసి హూ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అబౌట్ ఇట్స్ డెకరేషన్? థర్డ్ వచ్చేసి హూ వాజ్ వెరీ హ్యాపీ టు నో అబౌట్ దట్ డెకరేషన్? ఫోర్త్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ద థర్డ్ బ్రదర్ రీచ్ ద మాంచెస్ట్రీ? ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్ డిడ్ ద యంగెస్ట్ బ్రదర్ వాంట్ టు నో పర్టికులర్లీ? సిక్స్త్ వన్ వచ్చేసి వేర్ వాజ్ ద డోనర్స్ నేమ్ మెన్షన్డ్? సిక్స్త్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ వై వాజ్ ద సెకండ్ బ్రదర్ హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్? అండ్ ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ డిపార్టెడ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. డిపార్టెడ్ అనే వర్డ్కి యాంటోనిమ్ రాయమంటున్నారు. సో ఇది 6th ప్యాసేజ్. నెక్స్ట్ 7th బిట్ చూద్దాం. సో 7th బిట్లో కూడా మనకి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్ కింద కూడా మనకి నియర్లీ 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు, 4 మార్కులు. సో ఈ 7th బిట్లో ఉన్న ప్యాసేజ్ని ఏమంటారంటే అన్సీన్ ప్యాసేజ్ అంటారు. సో మరి ఈ అన్సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో మనకి కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ అనే ఒక టాపిక్ ఉంది. అందులో 1 to 18, 1 నుంచి 18వ ప్యాసేజ్ చదవండి. సో 19 నుంచి 28వ ప్యాసేజ్ వరకు మనకి డిలీట్ చేశారు, సిలబస్లో నుంచి తీసేశారు. సో 1 నుంచి 18వ ప్యాసేజ్ చదువుకోండి సరిపోతుంది. సో ఇందులో అడుగుతారు చూడండి, స్ట్రేంజ్ లాయర్. సో ఏ లాయర్ నేమ్డ్ స్ట్రేంజ్ డైడ్ and his friend asked the tombstone to maker to inscribe on his tombstone, here lies Strange, an honest man and a lawyer. The inscriber insisted that such an inscription would be confusing for passers-by would tend to think that the 3 men were buried under the stone. However, he suggests an alternative. He would inscribe, here lies a man who was both an honest and a lawyer. That way, whenever anyone walked by the tombstone and ఇంకా లేదు మనకి. సో ఇది రీడ్ ఇట్, దే వుడ్ బీ సర్టైన్ టు రీమేక్ దట్ స్ట్రేంజ్. సో ఈ ప్యాసేజ్ మనకు 18వ ప్యాసేజ్లో ఉంది టెక్స్ట్ బుక్లో. దీని కింద క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 8 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, రాసుకోండి. సో what was initially planned to describe on the tombstone of Strange the lawyer? Second question వచ్చేసి how would that inscription confuse the passers-by according to the inscriber? Third question వచ్చేసి who suggested the alternative inscription? Next, fourth one వచ్చేసి did the new inscription carry the name of the dead lawyer? And the fifth one వచ్చేసి how would the passers-by know the name of a dead man without it being on the tombstone? Sixth one వచ్చేసి what is strange? Note the smalls according to the passage. So seventh one వచ్చేసి write the parts of speech of the word inscribe, inscription, inscriber. ఈ మూడిటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయమంటున్నాడు. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద వర్డ్ యూజింగ్ ఇన్ ద ప్యాసేజ్ దట్ మీన్స్ మిస్లీడింగ్ అనే దానికి సేమ్ అర్థాన్ని ఇచ్చే వర్డ్ రాయమంటున్నారు. సో ఇది సెక్షన్ బి 6th and 7th బిట్స్. నెక్స్ట్ సెక్షన్ సి ఉంది. సెక్షన్ సి కింద ఒక నోట్ ఉంది మనకి, ఆన్సర్ దిస్ సెక్షన్ మస్ట్ బి రిటన్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ సీరియల్ ఆర్డర్. సో ఇక్కడ నోట్ ఏంటి అంటే, సో ఈ సెక్షన్ సికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ సీరియల్గా రాయాల్సి ఉంటుంది, స్కిప్ చేయడానికి లేదు, లేదా జంబ్లింగ్లో రాయడానికి లేదు, సీరియల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది అనేది అక్కడ
మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో రాసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సెక్షన్ సి 8th బిట్తో స్టార్ట్ అవుతుంది, 20th బిట్తో స్టార్ట్ అవుతుంది, 20 బిట్తో క్లోజ్ అవుతుంది. సో 8th బిట్తో స్టార్ట్ అయ్యి 20 బిట్తో క్లోజ్ కావడం జరిగింది. సో మీరు సెక్షన్ సి కనుక ఫస్ట్ స్టార్ట్ చేస్తే 8th బిట్ నుంచి 20th బిట్ వరకు కంటిన్యూస్గా ఆన్సర్ రాయండి. మధ్యలో ఏ బిట్ని స్కిప్ చేయడానికి వీల్లేదు లేదా జంబుల్ చేయడానికి వీల్లేదు. సో దట్ ఈస్ ద నోట్. సో 8th బిట్ చూద్దాం. సెక్షన్ సి 8th బిట్తో స్టార్ట్ అవుతుంది అండ్ 20th బిట్తో క్లోజ్ అవుతుంది. సో హైయెస్ట్ మార్క్స్ ఉన్న సెక్షన్ ఏంటి అంటే మనకి సి మాత్రమే. సో ఇక్కడ మనకి 8th బిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది. మ్యాచ్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్ ఇన్ కాలమ్ బి. సో ఇక్కడ కాలమ్ ఏలో వర్డ్స్ ఉన్నాయి, కాలమ్ బిలో మీనింగ్ ఉన్నాయి. 10 వర్డ్స్ ఇచ్చారు, 8 వర్డ్స్కి కరెక్ట్ మీనింగ్ కనుక మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్లో కనుక రాస్తే 8 into half ఈజ్ ఈక్వల్ టు 4 మార్క్స్. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్స్ చొప్పున. సో 8 కనుక కరెక్ట్ అయితే 4 మార్కులు మీకు రావడం జరుగుతుంది. సో కాలం ఏలో వర్డ్స్ ఉన్నాయి, కాలం బిలో వాటి మీనింగ్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సాప్లింగ్. కాలం ఏలో వర్డ్స్ చూద్దాం ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి కన్ఫర్. థర్డ్ వన్ ఈజ్ వచ్చేసి ఫోస్టర్ సన్. ఫోర్త్ వన్ వచ్చేసి టెండింగ్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాసివ్. సో 6th వన్ వచ్చేసి కన్సీవ్. 7th వచ్చేసి ఇన్వారబుల్. 8th వన్ వచ్చేసి పెయిల్స్. 9th వన్ వచ్చేసి ఆన్సెట్. 10th వన్ వచ్చేసి ఫాసెట్ అనేది ఉంది. సో కాలం బిలో మీనింగ్స్ ఉన్నాయి. ఈ మీనింగ్స్ ఏ వర్డ్కి మ్యాచ్ అవుతాయో అది మీరు రాయాల్సి ఉంటుంది. ఏ వచ్చేసి బకెట్స్, సెకండ్ వన్ వచ్చేసి బి వచ్చేసి అడాప్టెడ్ సన్, సి వచ్చేసి ఎక్సెప్షనల్లీ లార్జ్, డి వచ్చేసి వితౌట్ ఫెయిల్, ఈ వచ్చేసి ఏ బిగినింగ్, ఎఫ్ వచ్చేసి ఏ అవార్డ్, డిగ్రీ, టైటిల్ ఎక్సెట్రా, జి వచ్చేసి ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్, హెచ్ వచ్చేసి యంగ్ ప్లాంట్స్, ఐ వచ్చేసి టు బికమ్ ప్రెగ్నెంట్, జే వచ్చేసి కేరింగ్ ఫర్. సో ఇవి వీటికి మ్యాచ్ అయ్యే ఈ మీనింగ్స్ ఈ కాలం ఏలో ఉన్న వర్డ్స్కి మ్యాచ్ అవుతాయి. సో అవి మీరు ఒకసారి బుక్లో చూసి చదువుకోండి. రైట్. నెక్స్ట్ 9th బిట్లో వచ్చేసి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మనకి డిస్ప్లేలో చూసిన విధంగానే సో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగడం జరుగుతుంది. సో మీకు 10 వర్డ్స్ ఇస్తారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. సో వాటి కింద అండర్లైన్ చేసి ఉంటుంది. సో అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి. మీకు ఎగ్జామినేషన్లో 2012 మేలో రాయబోయే ఎగ్జామినేషన్లో కూడా ఇలాగనే మీకు రావడం జరుగుతుంది. సో చూడండి, ఏదన్నా ఒక లెసన్లో నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో కొన్ని వర్డ్స్ను అండర్లైన్ చేస్తారు ఈ విధంగా. సో అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి. సో ప్రతి వర్డ్ పక్కన 1, 2, 3 ఇట్లా 10 ఉన్నాయి. సో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు 1 అని పెట్టి హ్యాడ్ అనేది ఏంటి, వర్బ్ కాబట్టి సో అలా రాయాల్సి ఉంటుంది. సో 8 వర్డ్స్కి మీరు పర్ఫెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక రాస్తే 4 మార్కులు దీనికి కేటాయించబడడం జరిగింది. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించారు. చూద్దాం. హ్యాడ్ అనేది ఫస్ట్ వన్, దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయమంటున్నారు. సెకండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్డ్ ఏంటి అంటే మూమెంట్. థర్డ్ వచ్చేసి ఆఫ్ అండ్ ఫోర్త్ వచ్చేసి జాయ్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి వెన్, సిక్స్త్ వచ్చేసి మైండ్, 7 వచ్చేసి ఇట్, 8 వచ్చేసి వెల్, 9 వన్ వచ్చేసి అండ్ 10th వన్ వచ్చేసి కంపైలింగ్లీ. సో ఈ వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి. ఇది 9th బిట్. నెక్స్ట్ 10th బిట్ వచ్చేసి మనకి ఆర్టికల్స్ అడగడం జరిగింది. సో మీకు ఈ విధంగానే అడగడం జరుగుతుంది. సో రైట్. ఫస్ట్ చూద్దాం. ఐ బాట్ డాష్ ఏ పేర్ ఆఫ్ న్యూ షూస్. సో ఈ ఖాళీలో ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా అనేది మీరు రాయాలి. సో ఇక్కడ 10 ఆర్టికల్స్కి సంబంధించి బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో 8 పర్ఫెక్ట్గా మీరు కనుక రాస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో 10కి 10 రాయండి. సో ఎక్కువ టైం ఏం తీసుకోదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఐ సా డాష్ మూవీ లాస్ట్ నైట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇట్స్ రైనింగ్, డూ యూ నీడ్ డాష్ అంబ్రిల్లా. సో ఫోర్త్ వన్ వచ్చేసి లుక్ ఎట్ డాష్ ఉమెన్ ఓవర్ దేర్, షీ ఈజ్ మై మదర్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి డాష్ నైట్ ఈజ్ క్విట్, లెట్స్ టేక్ ఎ వాక్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి డాష్ స్పైడర్ హ్యాజ్ 8 లెగ్స్. అది మొత్తం మిస్ అయింది, అది లెగ్స్ అనమాట అవి. నెక్స్ట్ 7th వచ్చేసి పీటర్ ఈజ్ డాష్ ఇటాలియన్. 8th వన్ వచ్చేసి ఐ రీడ్ డాష్ అమేజింగ్ స్టోరీ లాస్ట్ సండే. 9th వన్ వచ్చేసి డాష్ టైగర్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ డైయింగ్ అవుట్.
నెక్స్ట్ వన్ వచ్చేసి 10th వన్, షీ హాజ్ గాట్ డాష్ లాంగ్ హెయిర్. సో ఇక్కడ ఈ డాష్లలో లేదా ఖాళీలలో ఏ ఆర్టికల్ వస్తుందో మీరు రాయాల్సి ఉంటుంది. ఇది 10th బిట్. నెక్స్ట్ 11th బిట్ ఒకసారి చూద్దాం. సో 11th బిట్లో ఏమున్నాయంటే మనకి ప్రిపోజిషన్స్ ఉండడం జరిగింది. ఫిల్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. సో ఇక్కడ మీకు 10 బ్లాంక్స్ ఇచ్చారు ప్రిపోజిషన్కి సంబంధించి. 8 బ్లాంక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా కనుక రాస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో మీరు 10కి 10 రాయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ డాష్ అని ఉంది కదా, అక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ డాష్ ఇన్ 1947. సో ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో అట్లా మీరు మిగతా వాటికి రాయండి. సెకండ్ వన్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ డాష్ 2018. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సురేష్ గోస్ టు కాలేజ్ డాష్ ఫుట్. ఫోర్త్ వన్ వచ్చేసి హీ ఈజ్ సర్వింగ్ ద మిలిటరీ డాష్ 30 years. ఫిఫ్త్ వచ్చేసి వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డాష్ ద రివర్ గంగా. నెక్స్ట్ వచ్చేసి ద మ్యాట్రియర్ రోట్ హిజ్ ఫైనల్ టెస్టిమెంట్ డాష్ బ్లడ్. సెవెంత్ వన్ వచ్చేసి మెనీ గ్రేట్ పీపుల్ హెయిల్ డాష్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ. ఎయిత్ వన్ వచ్చేసి ద స్నేక్ క్రౌల్డ్ డాష్ ఇట్స్ పిట్. నైన్త్ వన్ వచ్చేసి దెర్ ఈజ్ ఎ కోల్డ్ వార్ డాష్ దీస్ 2 countries. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ డాష్ ద వాల్. సో ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో అది మీరు చూడండి. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ మన మెటీరియల్లో ఉన్నాయి. సో మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. రైట్. నెక్స్ట్ 12th బిట్ ఒకసారి చూద్దాం. ఫిల్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. సో ఇక్కడ 12వ బిట్లో మనకి టెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏంటి అంటే 6 ఇస్తారు, బట్ నేను ఇక్కడ 10 ఇచ్చాను. సో 6 సెంటెన్సెస్ మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో నేను మీకోసం ఎక్స్ట్రా 4 యాడ్ చేసి 10 చేయడం జరిగింది. సో 6 మాత్రమే ఇస్తారు మీ క్వశ్చన్ పేపర్లో, 10 మాత్రం ఇవ్వరు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ప్రాక్టీస్ కోసం ఎక్కువ ఉంటుందని నేను 10 ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున. సో 4 మీరు చేస్తే 4 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. ఈ బ్లాంక్ పక్కన మీకు వర్బ్ ఇస్తారు. ఆ వర్బ్ని బేస్ చేసుకొని అది ఏ టెన్స్లో ఉంటుందో దాని ఫుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ మీరు రాయాల్సి ఉంటుంది. అది ఏ టెన్స్లో ఉంది ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ మొత్తం మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద సునామీ డాష్ బ్రేక్ అని ఉంది, వైల్ ద సెయిలర్స్ ద బోట్. సో ఇక్కడ బ్రేక్ అని ఉంది, అది ఏ సెంటెన్స్ అనేది చూసి దాని ప్రకారం మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, హౌ యూ డాష్ స్పెంట్ యువర్ చైల్డ్హుడ్. సో అక్కడ డాష్లో ఏది వస్తుంది, ఏ వర్బ్ ఫామ్ వస్తుంది అనేది మీరు రాయాలి. నెక్స్ట్ ఐ డాష్ బ్రౌజ్ ద ఇంటర్నెట్ వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్. సో ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి ద ఆడియన్స్ డాష్ ఆక్యుపై దేర్ సీట్స్ బిఫోర్ ద సినిమా బిగాన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ద ఫార్మర్స్ డాష్ సా సీడ్స్ ఫర్ 2 hours వెన్ ద సన్సెట్. అండ్ ద సిక్స్త్ వన్ అండ్ ద లాస్ట్ వన్, మీ క్వశ్చన్ పేపర్లో 6 ఇస్తారు, 4 రాయమంటారు. చూద్దాం. దెర్ వాజ్ ఏ స్టంపేడెడ్, ఇది స్పెల్లింగ్ తప్పుపడింది. వెన్ ద పిలిగ్రిమ్స్ సడన్లీ డాష్ రష్ ఇన్ టు ద టెంపుల్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇది ఎక్స్ట్రా నేను ఇచ్చింది. సో కాబట్టి చూద్దాం. ఐ విష్ ఐ ఆమ్ డాష్ హ్యావ్ ఎ కార్. సో నెక్స్ట్ ఎయిత్ వన్ చూద్దాం. వెన్ డాష్ బీ యూ బోర్న్. సో బీ అనేది ఏంటి అంటే బీ ఫామ్ అనమాట, అక్కడ యూజ్ చేయాల్సింది. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి హౌ లాంగ్ యువర్ బ్రదర్ డాష్ స్టే ఇన్ ద యూఎస్ఏ వెన్ యూ వెంట్ దేర్ ఫర్ ఎంఎస్. సో ఆ స్టే అనే ప్లేస్లో ఏమొస్తుంది అనేది రాయమంటున్నారు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి గాంధీ డాష్ పాస్డ్ అవే ఇన్ 1948. సో ఈ విధంగా మీకు 6 ఇస్తారు, 10 ఇవ్వరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది మీకు. రైట్. ఇది 12th బిట్, టెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 13th బిట్ వచ్చేసి రీరైట్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. 4 into 1 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ని రీరైట్ చేయాలి. ఎలా వాటిని చేంజ్ చేయమంటే అలా చేంజ్ చేయమని అడుగుతున్నారు. సో 4 రాయాలి, 6 సెంటెన్సెస్ మీకు ఇస్తారు. చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. రెయిన్ వాటర్ ఫిల్స్ pathos ఆన్ రోడ్స్, చేంజ్ ద వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్.
ఇక్కడ మీకు ఏం చేశారు 13th బిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్ట్ వైజ్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వైజ్లోకి చేంజ్ చేయమంటున్నారు. సెకండ్ చూద్దాం, ద జడ్జ్ డిక్లేర్డ్ ద వర్డిక్ట్. సో ఇక్కడ కూడా చేంజ్ ద వాయిస్ ఇంటూ ప్యాసివ్, అంటే మీకు ఇచ్చింది యాక్ట్ వైజ్, దాన్ని ప్యాసివ్ వైజ్లోకి చేంజ్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం, ఏ విజిటర్ సెడ్ టు మీ ఆర్ దేర్ ఎనీ ప్లేసెస్ వర్త్ సీయింగ్ ఇన్ వరంగల్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, అంటే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి మనల్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం, టీచర్ ఆస్క్డ్ హియర్ వై షీ హ్యాడ్ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, చేంజ్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్. సో మనకి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, దాన్ని డైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం, బస్ జర్నీ ఈజ్ నాట్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ ట్రైన్ జర్నీ, చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ. సో ఇది ఏంటి ఇచ్చారు అంటే సింపుల్ సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని కంపారిటివ్ సెంటెన్స్లోకి మార్చమని అడుగుతున్నారు. అండ్ ద లాస్ట్ వన్ సిక్స్త్ వన్, ఇందులో ఏంటి అంటే అది ఇట్ బిలాంగ్స్ టు బోత్ ఆఫ్ యూ డాష్ క్వశ్చన్ మార్క్ యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. సో దీనికి మీరు క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో రైట్, ఇది 13th బిట్. ఈ విధంగా ఉంటుంది, మీకు ఎగ్జామినేషన్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 14th బిట్ వచ్చేసి రీరైట్ ఎనీ ఫోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ ఎర్రర్స్. సో ఇది 14th బిట్లో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో 4 రాయాలి, 6 ఇస్తారు, అందులో ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో మీకు ఎక్కడైతే సెంటెన్స్లో రాంగ్ ఉంటుందో అక్కడ అండర్లైన్ చేసి ఉంటుంది, ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ని ఆ పార్ట్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని తిరిగి మళ్ళీ మీ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇది కూడా చాలా డెడ్ ఈజీ టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో ఫస్ట్ వన్ చూద్దాం, బ్రింగ్ మీ హాఫ్ గ్లాస్ వాటర్. సో హాఫ్ గ్లాస్ అనేది తప్పుగా ఉంది, దాన్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని మళ్ళీ రాయండి మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో. సెకండ్ వన్ చూద్దాం, మోహన్ అండ్ మై సెల్ఫ్ వెంట్ టు ఏ మూవీ. సో మోహన్ అండ్ మై సెల్ఫ్ అండర్లైన్ చేసి ఉంది, అక్కడ తప్పు ఉంది, దాన్ని కరెక్ట్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ద 4 brothers, అది 2 అని పడింది. సో 4 అది టీ కాదు, ఎఫ్ 4 brothers. సో ఈ బిట్వీన్ కింద అండర్లైన్ చేసి ఉంది, దాంట్లో తప్పు ఉంది, అది కరెక్ట్ చేసి రాయండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇఫ్ యూ కన్సల్ట్ మీ ఐ వుడ్ హ్యావ్ అడ్వైజ్డ్ యూ వాట్ టు డూ. సో యూ కన్సల్ట్ అనేది అండర్లైన్ చేసి ఉంది, దాన్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని మళ్ళీ రాయండి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి సన్ రైజెస్ ఇన్ ఈస్ట్. సన్ కింద అండర్లైన్ చేసి ఉంది, ఈస్ట్ కింద కూడా అండర్లైన్ చేసి ఉంది, వాటిని కరెక్ట్ చేస్తూ మీరు ఏం చేయాలి అంటే పూర్తి వాక్యాన్ని మళ్ళీ తిరిగి రాయండి మీ ఆన్సర్ షీట్లో. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి స్టూడెంట్స్ మస్ట్ అవైల్ ద ఆపర్చునిటీస్. అవైల్ కింద అండర్లైన్ చేసి ఉంది, అది కరెక్ట్ చేస్తూ మీరు రాయండి. సో ఇది 14th బిట్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్. నెక్స్ట్ 15th బిట్ వచ్చేసి సప్లై ద మిస్సింగ్ లెటర్స్ టు ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. 8 into half ఈజ్ ఈక్వల్ టు 4 మార్క్స్. సో ఇక్కడ 15వ బిట్లో మనకి మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వర్డ్స్ కొన్ని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లో 2 letters మిస్ అయి ఉంటాయి. సో ఆ 2 letters ఏంటి అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 10 వర్డ్స్ ఇస్తారు, 8 రాయమంటున్నారు, 4 మార్కులు, బట్ మీరు 10 రాయండి. సో ఫస్ట్ చూడండి, SCH-L. సో అది ఏమై ఉంటుంది అనేది రాయండి. సో ఇవన్నీ రాసుకోండి. నేను కొద్దిసేపు మీకోసం డిస్ప్లేను ఈ విధంగానే ఉంచుతాను, మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నము చేయండి. 10 వర్డ్స్. సో వాటిని చదవడం కష్టం, సో కాబట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ లేదా స్క్రీన్ షాట్ చేసుకోండి, ఈజీగా మీరు తర్వాత రాసుకోవచ్చు. నెక్స్ట్ 16th బిట్ వచ్చేసి ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. సో 16వ బిట్లో మనకి సైలెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో 10 వర్డ్స్ ఇచ్చారు, అందులో 8 వర్డ్స్కి మిమ్మల్ని సైలెంట్ కాన్సోనెంట్ వర్డ్స్ ఐడెంటిఫై చేయమంటున్నారు. సో 8కి ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో మీకు ఇక్కడ 10 వర్డ్స్ ఇచ్చారు, 10 వర్డ్స్కి ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సావరిన్, ఇందులో ఏది సైలెంట్ లెటర్ అనేది రాయాలి. సెకండ్ వన్ వచ్చేసి బ్యాసిల్ అని చదవాలి, సో మీకు అర్థమైపోవచ్చు, టీ ఈజ్ సైలెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రైట్, ఇందులో ఏది సైలెంట్. నెక్స్ట్ మాలిన్, ఫోర్త్ వన్ వచ్చేసి అందులో ఏ సైలెంట్ లెటర్ ఉందనేది రాయండి. ఫిఫ్త్ వచ్చేసి గోస్ట్, అందులో ఏది సైలెంట్. అండ్ రిసీట్, ఇందులో ఏది సైలెంట్ అనేది మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు, సో ఈజీ
టాపిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి డైవర్సిటీ, ఇందులో ఏ సైలెంట్, నెక్స్ట్ ఏ లెటర్ సైలెంట్ అనేది రాయండి. నెక్స్ట్ ఆఫెన్లో కూడా చాలా ఈజీగా మీరు రాయవచ్చు. నెక్స్ట్ 9th వచ్చేసి నాక్, ఇందులో ఏది సైలెంట్ లెటర్ అనేది రాయండి. 10th వన్ వచ్చేసి హూ, ఈ హూలో ఏది సైలెంట్ అనేది, ఏ వర్డ్ సైలెంట్ అనేది రాయండి, సారీ ఏ లెటర్ సైలెంట్ అనేది రాయండి. నెక్స్ట్ 17th బిట్కి వెళ్ళిపోదాం. 17th బిట్లో మనకి వచ్చేసి ఈ విధంగా మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు. సో 6 వర్డ్స్ ఇస్తారు. 6 వర్డ్స్లో 4కి ఆన్సర్ చేయమంటున్నారు. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో ఈ విధంగా డిస్ప్లేలో ఉన్న విధంగా మీకు క్వశ్చన్ పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి నేను చెప్పేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్, సెకండ్ వన్ వచ్చేసి హస్బెండ్, థర్డ్ వన్ వచ్చేసి పెన్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి రీసెంట్లీ, ఫిఫ్త్ వన్ వచ్చేసి మౌంటైన్ అనమాట, సిక్స్త్ వన్ వచ్చేసి క్లౌజ్. సో ఇదనమాట, క్లౌజ్ అనేది ఉంది. సో క్లాజ్, నాట్ క్లౌజ్, క్లాజ్. సో ఈ విధంగా మనం రాయాలి, ఇంగ్లీష్ వర్డ్స్ రాయాలి. ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రాయాల్సి ఉంటుంది, ఆ వర్డ్ స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. సో ఇది 17వ బిట్. నెక్స్ట్ 18వ బిట్ వచ్చేసి సర్కిల్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ దట్ సౌండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్ ఇన్ దట్ సెట్ విత్ రిగార్డింగ్ టు ద సౌండ్ ఆఫ్ ద బోల్డ్ లెటర్. సో మనకి 18th బిట్లో ఆడ్ సౌండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీకు 6 సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు, అందులో 4కి మీరు ఆడ్ సౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన లెటర్స్లలో బోల్డ్ లెటర్ అంటే కొంచెం థిక్ కలర్లో ఉన్నాయి. సో అందులో ఏది, ఈ మూడిట్లలో 2 వర్డ్స్ సేమ్ ప్రొనౌన్స్ అవుతుంది, ఆ థిక్ లెటర్ సౌండ్. ఒకటి మాత్రం డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైతే డిఫరెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందో అదే ఆడ్ సౌండ్. ఫస్ట్ దాంట్లో చూడండి, కైట్లో కే బోల్డ్ కలర్లో ఉంది, నోలో కే బోల్డ్ కలర్లో ఉంది, నైఫ్లో కూడా కే బోల్డ్ కలర్లో ఉంది. సో ఈ మూడిట్లలో ఏది ఆడ్ సౌండ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ చూస్తే దట్, థింక్, 1000. మూడోది వచ్చేసి ఈజీ, ఎస్కేప్, శాండ్. ఇందులో మూడిట్లో ఎస్ బోల్డ్ కలర్లో ఉంది. ఫోర్త్ వన్లో వచ్చేసి గో, టు, నో. ఇందులో ఓ అనేది సో బోల్డ్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హోప్, రాడ్, రోప్. ఈ మూడిట్లలో ఓ అనేది కూడా కామన్గా ఉంది. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ఆన్, ఎర్త్, ఈచ్. ఇందులో ఈఏ అనేది కామన్గా ఉంది. సో వీటికి సంబంధించి ఆడ్ సౌండ్స్ రాయండి. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను రాసిన మెటీరియల్లో పర్ఫెక్ట్గా ఉండడం జరిగింది. అండ్ ద 19th బిట్ చూద్దాం. 19th బిట్లో ఏమున్నాయంటే సిలబుల్స్ ఉన్నాయి మనకి. సో చూద్దాం, మెన్షన్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ 6 వర్డ్స్ ఇచ్చారు. ఆ 6 వర్డ్స్లలో 4 వర్డ్స్కి ఒక్కొక్క వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయనేది రాయండి. ఒక్కొక్క దానికి మీరు సిలబుల్ కనుక ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఆ 6 వర్డ్స్ ఏంటో చూద్దాం. అండర్స్టాండ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి క్లైమాక్స్, థర్డ్ వన్ వచ్చేసి డిసిప్లైన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్సైట్మెంట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి పాపులర్, సిక్స్త్ వన్ వచ్చేసి ప్లాంట్. సో ఈ వర్డ్స్లలో ఒక్కొక్క వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయనేది మీరు రాసే ప్రయత్నం చేయండి. సో ఇది కూడా చాలా ఈజీ. రైట్, నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాం. సో మన పేపర్లో 20 బిట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఉంది. ఇందులో చూద్దాం. ఇందులో 2 ఉంటాయి మనకి, ఒకటే రాయాలి ఇందులో. సో కాబట్టి నేను చెప్తాను ఎలా ఏది రాయాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఏ చూద్దాం. ద గివెన్ బిలో బార్ గ్రాఫ్ షోస్ హౌ మచ్ డైటరీ ఫైబర్ ఈజ్ ఫౌండ్ ఇన్ సర్టెన్ ఫ్రూట్స్, కన్వర్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ పారాగ్రాఫ్. సో కింద ఒక పై చార్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పై చార్ట్లో ఏ ఫ్రూట్లో ఎంత ఫైబర్ కంటెంట్ ఉందనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బార్ గ్రాఫ్ని బేర్ చేసుకొని, పై చార్ట్ అన్నానా, బార్ గ్రాఫ్. ఈ బార్ గ్రాఫ్లో ఫైబర్ కంటెంట్ ఒక్కొక్క ఫ్రూట్లో ఎంత ఉంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బార్ గ్రాఫ్ని బేస్ చేసుకొని ఒక పారాగ్రాఫ్ రాయమంటున్నారు. చూద్దాం. యాపిల్లో ఎంత ఫైబర్ ఉందంటే 4 గ్రామ్స్ ఉంది, బనానాలో 3 గ్రామ్స్ ఉంది, ఆరెంజ్లో వచ్చేసి 3 గ్రామ్స్ ఉంది, పీర్లో వచ్చేసి 5 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. గువా అంటే జామకాయలో 6% ఫైబర్ ఉండడం జరిగింది. సో హైయెస్ట్ ఫైబర్ ఎందులో ఉంది, గువాలో ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనం దీనికి సంబంధించి మనం ఒక ప్యాసేజ్ రాయాల్సి ఉంటుంది. సో మీకు ఇది ఈజీ అయితే ఇది రాయండి, లేదా
కింద చూడండి ఆర్ అని ఉంది, అంటే ఇది రాయవచ్చు లేదా బి అని ఒకటి ఉంది, అదైనా రాయవచ్చు. 28th బిట్లో మీరు బార్ గ్రాఫ్ నుంచి పారాగ్రాఫ్ కన్నా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, చూద్దాం అది బి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ కన్వర్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ పై చార్ట్. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని పై చార్ట్లోకి చేంజ్ చేయమని చెప్తున్నారు. అదొకసారి చూద్దాం ఆ పారాగ్రాఫ్. There are 7 continents in the world. Asia is the largest continent with an area of 30%, followed by Antarctica with 28%. North America occupies 17% of the land on Earth. South America stands fourth in the list with 12% of land. Africa and Australia are the 5th and the 6th largest ones with their respective shares of 6 and 5%. Europe is the last in the list, which occupies 2% of the land only. సో ఈ పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని మీరు పై చార్ట్ని గీయాల్సి ఉంటుంది. సో ఇది రాస్తారా, ఈ పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని పై చార్ట్ రాస్తారా, లేదా ఈ బార్గ్రాఫ్ని బేస్ చేసుకొని పారాగ్రాఫ్ రాస్తారా? సో మీరే డిసైడ్ చేసుకోండి. ఇందులో మీకు ఏది ఈజీ అయితే అదే రాయండి, 2 రాయకండి, 1 మాత్రమే రాయండి. సో ఈ బార్గ్రాఫ్ని ప్యాసేజ్ కింద కన్వర్ట్ చేస్తారా, లేదా ఈ ప్యాసేజ్ని పై చార్ట్ కింద కన్వర్ట్ చేస్తారా? మీరే, ఇక్కడ మనకు ఒక చాయిస్ ఉంది, 1 రాసి మిగతాది 1 వదిలేయవచ్చు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది నేను ఓన్గా తయారు చేసిన మోడల్ పేపర్. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మెటీరియల్ చాలా తక్కువ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. సో తొందరగా మీరు ఆర్డర్ చేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్, ఆర్డర్ చేయాలంటే మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7989 277 388. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.